వెల్కమ్ టు ఎస్9 టీవీ. నేను మీ తేజ. తేనె పలుకులతో వలపుల వల విసిరి బట్టలు ఉడదీసి బ్లాక్ మెయిల్ చేస్తూ కోట్ల రూపాయలు దందా సాగించిన హనీ ట్రాప్ ముఠాలో ప్రమేయం ఉన్న పోలీసులకు ఉన్నతాధికారులు కాకి గుడ్డలు ఉడదీశారు. అనంతపురం జిల్లాలో కలకలం రేపిన హనీ ట్రాప్ కేసులో పోలీసు ఉన్నతాధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. హనీ ట్రాప్ ముఠాకి సహకరించి వారితో కుమ్మక్కైనట్లు విచారణలో వెలుగు చూడడంతో ఓ సిఐ, ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించారు. రాప్తాడు సిఐ శ్రీహర్ష, అనంతపురం రూరల్ హెడ్ కానిస్టేబుల్ గిరి, కానిస్టేబుల్ దుర్గా ప్రసాద్, ఇటుకలపల్లి కానిస్టేబుల్ దేవ్ల నాయక్లను సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా ఈ కేసులో ప్రమేయం ఉన్న అనంతపురం రూరల్ ఎస్ఐ రాంబాబు, కానిస్టేబుల్ దేవేంద్ర, జయరాం నాయక్లపై సస్పెన్షన్ వేటు పడింది. దీంతో రూరల్ సిఐ శేఖర్ పై కూడా వేటు పడింది. ఈయనను డిఐజీ వద్ద సరెండర్ చేస్తూ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. హనీ ట్రాప్ వ్యవహారం రాప్తాడు, ఇటుకలపల్లి, అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోటు చేసుకుంది. దీంతో మొత్తంగా హనీ ట్రాప్ వ్యవహారంలో 9 మంది పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు వేశారు. ప్రత్యేకించి హనీ ట్రాప్ కేసులో పోలీసుల ప్రమేయంలో ఉన్న తీవ్రతను బట్టి అధికారులు వేటు వేస్తూ వచ్చారు. ప్రధానంగా రాప్తాడు సిఐ శ్రీహర్ష హనీ ట్రాప్ ముఠాలో గత కొంతకాలంగా సన్నిహితంగానే ఉంటూ ఈ దందాకి పూర్తి స్థాయిలో సహకరించడం వల్లనే ఆయనను సర్వీస్ నుంచి రిమూవ్ చేశారు. ఈయనతో పాటు ఒక హెడ్ కానిస్టేబుల్, ఇద్దరు కానిస్టేబుళ్లను సర్వీస్ నుంచి తొలగించారు. పోలీసుల ప్రతిష్టను నిలుపుకునే దిశలోనే తీవ్రమైన చర్యలు చేపట్టారన్న చర్చ సాగుతోంది. దీంతో ఒక్కసారిగా పోలీసు వర్గాలు ఉరికిపాటుకు గురయ్యాయి. ప్రత్యేకించి భవిష్యత్తులో ఇటువంటి వ్యవహారాల్లో పోలీసులు మరో తప్పిదం చేయకూడదన్న ఉద్దేశంతోనే డిఐజీ షిమోషి, ఎస్పీ జగదీష్ లో చర్యలు చేపట్టారని అభిప్రాయం పలు వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. సిఐ శ్రీహర్షతో పాటు మరో 3 పోలీసు సిబ్బందిని ఏకంగా సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం వెనుక కేవలం ఒక హనీ ట్రాప్ వ్యవహారంతో పాటు పలు విషయాలు వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వారిపై పోలీసు ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అనేక చీకటి కలాపాలతో సిఐ శ్రీహర్షకు ప్రమేయం ఉన్నట్లు ఉన్నతాధికారుల విచారణలో వెలుగు చూసింది. ప్రధానంగా శ్రీహర్ష విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారన్న వాదనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇది బయటపడిందని, బయటపడని విషయాలు కూడా ఉన్నాయని, వాటన్నిటిని విచారించిన తర్వాతనే పోలీసు ఉన్నతాధికారులు సర్వీస్ నుంచి తొలగించారన్న సంచలన నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది. ప్రధానంగా సిఐ శ్రీహర్ష భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టి దందాలు సాగించారన్న విషయం కూడా విచారణలో వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. గతంలో పనిచేసిన ప్రాంతాల్లోని కొందరు రియల్టర్లతో ఆయనకున్న సంబంధాలపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఆయనకున్న బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాల పైన కూడా విచారిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఉద్యోగాల నుంచి తొలగించడంతో పాటు వారిని హనీ ట్రాప్ కేసులో నిందితులుగా చేర్చి రిమాండ్ కు పెట్టే పరిస్థితులు కూడా లేకపోలేదన్న అభిప్రాయం పలు వర్గాల్లో వ్యక్తమవుతోంది.